హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. నిన్న సండే కదా, నిన్న అసలు ఏం లాగిన్ అవ్వలేదు, ఇంటి దగ్గరే ఉన్నా. మార్నింగ్ లాగిన్ అయ్యా ఓలా, ఊబర్, ర్యాపిడో. కంకిపాడు వచ్చి అలా ఆన్ చేయగానే పక్కన పునాదిపాడు దగ్గర నుంచి కానూరు బుకింగ్ పడింది. నాకేమో క్యాష్ ట్రిప్ అని చూపించింది. ఓకే అని చెప్పా, వెళ్ళా. కస్టమర్ని ఆల్రెడీ కాల్లో కూడా అడిగా, ఇది ఓలా ఊబర్ మనీయా క్యాషా అని. లేదు, ఊబర్ మనీ కాదు అని చెప్పాడు. సర్లే అని కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ని దింపేసిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ అని చెప్పింది. నాకు తెలియదు, మధ్యలో పే చేస్తారేమో. నేను కాదు బుక్ చేసింది, వేరే వాళ్ళు బుక్ చేశారని చెప్పారు. ఓకే అని చెప్పి వదిలేసా. సరే అని చెప్పి కస్టమర్ని దింపేసి తాడిగడప సెంటర్ వరకు వచ్చేసా. కస్టమర్ని దింపి తాడిగడప సెంటర్ వచ్చేసిన తర్వాత చూస్తే అమౌంట్ ఏం క్రెడిట్ అవ్వలేదు మన అకౌంట్లో. ఇదేంటి అమౌంట్ ఏం క్రెడిట్ అవ్వలేదు అని చూసి కస్టమర్ కేర్కి కాల్ చేస్తే మేమైతే ఇది క్యాష్ ట్రిప్పే, మేము మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. మేమైతే ఈ విషయంలో మీకు ఏ విధంగా కూడా సహాయం చేయలేమని చెప్పారు. మళ్ళీ వెనక్కి వెళ్తాక అదేమో అపార్ట్మెంట్, మనకు తెలియదు కదా. ఇంకా సర్లే అని చెప్పి సైలెంట్గా ఊరుకున్నా. తర్వాత తాడిగడప సెంటర్ దగ్గర నుంచి బస్ స్టాండ్ పడింది. సర్లే బస్ స్టాండ్కి వెళ్దాంలే, అక్కడనే ఏదైనా బుకింగ్ పడిద్దేమో అనుకున్నా. యాక్చువల్గా లిఫ్ట్ చేసేటప్పుడే చూసా, అదేమో ఆన్లైన్ పేమెంట్ అని చూపించింది. ఓకే అయినా కానీ ఇష్టంతోనే వచ్చా అనమాట. ఎందుకు అంటే యూబర్ మైనస్ బ్యాలెన్స్ ఉంది. సర్లే అదైనా కట్ అవుతుంది కానీ వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత అది క్యాష్ పేమెంట్ అయింది. కస్టమర్ని అడిగితే లేదు, ఇది ఆన్లైన్ పేమెంట్ కాదు అని చెప్పారు. అదేంటి, దాంట్లోనేమో ఆన్లైన్ పేమెంట్ చూపించింది కానీ కస్టమర్ ఏమో కాదని చెప్తున్నారు. యూబర్లో కొంచెం ఇలా ఉంది మిస్టేక్స్. 2 బుకింగ్స్కి కలిపి 629 చూపిస్తుంది. 629 వచ్చింది. లాగిన్ అయ్యే ఉన్నా, ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.